మొట్టికాయ వ్యక్తులకు కాదు, వ్యవస్థకే. జాతీయ వనరుల్ని తవ్వి జేబుల్లో పోచుకుంటున్న దోపిడీ స్వామ్యానికి, దాన్ని కాపు కాస్తున్న ప్రభుత్వాలకు అంటూ సర్వోన్నత న్యాయస్థానం బందూకును బయటకు తీసింది. ఖనిజాల కింద నక్కిన నిజాల నిప్పు కణికల్ని ఒడిసి పట్టుకుని గనీఖాన్లందరికీ ముక్కుతాళ్లు బిగించేసింది. మైనింగ్ మాఫియా నిజరూప దర్శనం చేసుకున్న తర్వాత అంత పెద్ద జస్టిస్లకే కళ్ళు బైర్లు కమ్మేసి తమ పరిధినంతా వాడుకుని మరీ న్యాయం చేస్తామంటూ రాసిన అంతిమ తీర్పు ఇది. అనుమతుల్ని తెచ్చుకుని కూడా తవ్వకాలు జరపని జాదూతనం కొందరిదైతే, సరిహద్దుల్ని కాటేసి పొరుగుళ్లను కూడా అడ్డంగా తవ్వేసుకున్న తెంపరి జాతి ఇంకొకటి. మేమే రాజులం, మేమే మంత్రులం, మరి మాకేంటి అనుమతులు పరిమితులంటూ లైసెన్సు కాగితాలతో నిమిత్తం లేని తవ్వకందారులు ఇంకోవైపు. ఈ రకంగా జాతికంతటికీ చెందాల్సిన ఖనిజ సంపద కేవలం కొన్ని వ్యక్తిగత ఖజానాలకే చెందిపోతుంటే, ఇన్ని రోజులు మన ఏరికలు మాత్రం సినిమా చూస్తున్నట్లు కాలక్షేపం చేశారన్నది ఇవాల్టి సుప్రీం తీర్పు తేల్చి చెప్పిన నిజం. The court today has permitted all A category and B category mines to resume the mining operations subject to conditions as had been stipulated by the CEC in its earlier reports, like payment of penalties for encroached pits and encroached dumps, and also subject to implementation of all reclamation and rehabilitation measures to the satisfaction of the monitoring committee. ఇది ఆషామాషిగా ఊడిపడ్డ జడ్జిమెంట్ కాదు. తవ్విన మరియు తవ్వని గనుల్లో సైతం లోతుల్లోకెళ్లి దుర్బిడీలేసి శాటిలైట్ పిక్చర్స్ తీసి ఏడాదిన్నర పాటు సుదీర్ఘ దర్యాప్తు సాగించిన తర్వాత కేంద్ర సాధికార కమిటీ సమర్పించిన సిఫార్సుల నేపథ్యం నుంచి రాలిపడిందే ఈ మహా తీర్పు. ఏకంగా 49 మైనింగ్ లీజుల్ని వెనక్కి తీసుకుంటూ 3,500 కోట్ల మేర జరిమానాల్ని విధిస్తూ అలా వసూలైన రొక్కాన్ని చిన్న భిన్నమైపోయిన పర్యావరణ పునరుద్ధరణకే ఖర్చు పెట్టాలంటూ సుప్రీంకోర్టు కొరడా తిరిగేసింది. ఇంతటి అరుదైన అత్యంత శక్తివంతమైన తీర్పు మన వ్యవస్థలో ఒక మామూలు మలుపుగా మిగిలిపోకూడదన్నదే మనందరి ఆశ. చట్టాల్ని వాటి లొసుగుల్నే కాకుండా మొత్తం ఇండియన్ పీనల్ కోడ్నే పరిహాసప్రాయం కావించే కొన్ని శక్తుల్ని ఉతికి ఆరేస్తే తప్ప ఆ సంస్థల పట్ల ప్రజల్లో గౌరవ ప్రపత్తులు నెలకొనవనే ఖచ్చితమైన అభిప్రాయంతో సుప్రీం ధర్మాసనం భావించడమే ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ సంతోషానికి అసలు సిసలు కారణం. ఈ శుభ సందర్భంలోనే గనులు, గనీఖాన్లు, వాటి నుంచి పుట్టే సమస్యలు, సైతాన్లు అన్నింటినీ ఒక్కసారి తవ్వి తీద్దాం. మైనింగ్ మహా కుంభకోణం ఈ పేరు చెప్పగానే గాలి జనార్దన్ రెడ్డి, అతని అరెస్ట్, అతని చుట్టూ తిరిగే ఆర్థిక రాజకీయ పరమైన వాతావరణమే ప్రపంచానికి గుర్తొచ్చేది. కానీ అక్రమంగా లక్షలాది టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వుకుని కోట్లకు పడగలెత్తిన గాలి సామ్రాజ్యంలో రాళ్లెత్తిన కూలీల సంగతిని మాత్రం ఏ ప్రపంచమూ పట్టించుకోలేదు. సిబిఐ దాడుల్లో దొరికిపోయి అక్రమాల వెలికితీత, గనీఖాన్ల అరెస్టు పర్వాలు షురూ అయిన తర్వాత దాదాపు 180 ఇనుప గనుల్లో సడన్గా తవ్వకాలకు బ్రేకులు పడిపోయి తాళాలు వేళ్లాడదీసి కంపెనీ పెద్దలంతా పత్తా లేకుండా పారిపోయారు. ఫలితం ఇవాళి బళ్ళారి జిల్లాలో ఈ గాలివాటం గనుల్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న 1,00,000కు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బ్లాస్టింగ్, లోడింగ్, ట్రాన్స్పోర్ట్ లాంటి గని పనులతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్న కాంట్రాక్ట్ కార్మికులంతా జీతభత్యాలాగిపోయి 16 నెలల పాటు భారంగా బతికేశారు. ఎవరో చేసిన పాపాలకు మేమెందుకు మూల్యం చెల్లించుకోవాలన్న వీళ్ల గోడు ప్రభుత్వం కాదు కదా, కనీసం మీడియా కూడా పట్టించుకోలేదు.
మైనింగ్ మాఫియాగిరి వల్ల కేంద్ర ఖజానాకు పడే భారీ గండితో పాటు ఇలా జనజీవనం అస్తవ్యస్తం అయిపోవడం అనేది కనిపించని ఇంకో తరహా నష్టం. అందుకే ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఈ గనిగాళ్ల నిలువు దోపిడీని జాతీయ విపత్తుగా పరిగణించుకోవాల్సిన దుస్థితి. గాలి సోదరులతో ఆగిపోకుండా జార్ఖండ్, కర్ణాటక ముఖ్యమంత్రుల మెడకు బిగుసుకున్న కేసులు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా వెలుగు చూసిన భారీ సైజు కుంభకోణాలు వెరసి మన దేశంలో మైనింగ్ అక్రమాల తంతు ఒక అంతులేని మెగా దగా సీరియల్. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన మన బాక్సైట్ గనుల ఒప్పందాల మీద ఇప్పటి వరకు పరిశీలనే జరిగింది లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అటు ప్రభుత్వమైనా ఇటు ప్రైవేట్ వ్యక్తులైనా మైనింగ్ మాఫియా అనబడే ఒక పవర్ సెంటర్ చేతుల్లో కదల్లేని కీలుబొమ్మలు. మనం భూతల స్వర్గం అనుకుంటున్న గల్ఫ్ కంట్రీస్ మీద ఇక్కడోసారి ఫోకస్ చేసే తీరాలి. ఎస్, అవన్నీ ఆగర్భ శ్రీమంత రాజ్యాలు. అక్కడి సిటిజన్లందరి జీవితాలు వడ్డించిన విస్తళ్ళు. నేల నిండా నూనె బావులున్నాయన్న ఆ ఒక్క అదృష్టం కొద్దీ అక్కడ గరీబోడు వెతికినా కనిపించడు. అక్కడ పనివాళ్లైనా పాకివాళ్లైనా అంతా మనవాళ్లే, మన దేశం నుంచి ఎగుమతైన వాళ్లే. మన పాలిట ఇదో చేదు చేదు నిజం. మరి మన భూభాగం మాత్రం ఏం పాపం చేసుకుంది? మన భూమి కింద మన కోసం అంటూ సహజ నిక్షేపాలేమీ లేవా అంటే అది తప్పుడు లెక్కే అవుతుంది. భారత భూగర్భంలో మొత్తం మన కాళ్ల కింద 87 రకాల విలువైన ఖనిజ సంపద ఉంది. ఇదంతా ఫలానా అంటూ ఎవ్వడికీ సొంతం కాని సహజ వనరు. లక్షల కోట్ల ఖరీదైన ఫక్తు జాతీయ సంపద. దీన్ని సక్రమ పద్ధతుల్లో తవ్వుకుని వినియోగించుకున్న లేదా విక్రయించుకున్న దేశం మొత్తం సుసంపన్నంగా, సౌభాగ్యవంతంగా వర్ధిల్లే అవకాశం ఉంది. ఆ విధంగా పేదరికాన్ని పొలిమేరల దాకా పారదోలుకోనువచ్చు. పైగా ఖనిజ సంపదున్న భూముల్లో సింహభాగం పచ్చటి అడవులు మరియు ప్రపంచం తెలియని అమాయక గిరిజన ప్రాంతాలు. సరైన పరిహారం ఇప్పించి ట్రైబల్స్ను మనదైన జనజీవన స్రవంతిలో కలుపుకోవచ్చు కూడా. మన కోసం ఇక్కడ షాకింగ్ న్యూస్. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ లెక్కల ప్రకారం దేశంలో జరుగుతున్న ఖనిజ తవ్వకాల్లో కేవలం 10% మాత్రమే సక్రమం, చట్టబద్ధం. మిగతా 90% ప్రాంతాల్లో జరిగే తవ్వకాలన్నీ పచ్చి అక్రమాలు. ఇవన్నీ చట్టాలకు దొరకకుండా ఫాల్తుగాళ్ల నేతృత్వంలో జరిగే నేరాలు, ఘోరాలు. అలాగని ప్రభుత్వాలకు తెలియకుండా గుట్టుగా జరిగేవి కాదు. బహిరంగ దోపిడీ అనబడే బరితెగింపు కార్యక్రమాలు. గన్ల నియంత్రణ, అభివృద్ధి కోసం అంటూ మనం రాసుకున్న ప్రత్యేక చట్టం ఒకటి 4 సంవత్సరాల నుంచి ముసాయిదా పేపర్ల మీద నుంచి కిందికి దిగే రాలేదు. బడా కంపెనీలు, ఘరానా గనిగాళ్లు జరిపే లాబీయింగ్ పుణ్యమా అంటూ సదరు చట్టం అటక మీదనే భద్రంగా ఉండిపోయింది. చట్టం కోసం రాసుకున్న ముందస్తు ముసాయిదా మాత్రం బలిష్టంగా కనిపిస్తుంది. రాజకీయ, వాణిజ్య కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో స్థానికుల పక్షం వహిస్తూ 4-5 సిఫార్సులు లేకపోలేదు. తవ్వకాలకు పూనుకునే ముందు స్థానికుల జీవనంపై పడే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించాలి. లాభాల్లో స్థానికులకు కోటా ఇవ్వాలి. తవ్వకందారుల ఎంపికలో గ్రామ సభలకు అధికారం పంచాలి. లీజుల మంజూరులో వేలం ప్రక్రియను మాత్రమే అనుసరించాలి. ఇలా ముసాయిదా కాగితాలన్నీ అందంగా అద్దంలా కనిపిస్తాయి. 2010 మార్చిలో వెలువడ్డ ఈ బిల్లు ప్రకారం గని తవ్వకాల ద్వారా వచ్చే లాభాల్లో 26% స్థానికులకు దక్కాలి. కానీ అటు ప్రభుత్వ ఖజానాకు రాబడి, ఇటు తవ్వకం రాయిళ్ల బాగోగులు తప్పిస్తే నిర్వాసితుల గోడు గాని, కార్మికుల కష్టాలు గాని చట్టాలు చేసే ఈ పెద్దోళ్లకు అస్సలు గుర్తుండవు. పెరు, బ్రెజిల్ లాంటి చిన్న చిన్న దేశాల్లోనే మైనింగ్ చట్టాలు మానవతకు దగ్గరగా ఉంటాయి. అక్కడ గని తవ్వకాల మీద 65% రాయల్టీ గ్రామస్తులకే దక్కుతోంది. మరి మనకేమైంది? ఇక్కడ తవ్వకాల ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తి ఎవరు అనే దానికి నిర్వచనమే లేదు.
దీన్ని తేల్చే డ్యూటీని స్థానిక అధికార గణానికే ఇచ్చేయడం అంటే అయిన వాళ్లకు దోచిపెట్టడం, అవినీతికి పాల్పడడం లాంటి అక్రమాలకు దారి చూపినట్లే లెక్క. ఇవి కాకుండా అక్రమ తవ్వకాలకు పాల్పడి అడ్డంగా దోచేసుకున్న వాళ్ళు నామమాత్రపు జరిమానాల్ని అధికారుల మొహం మీద పడేసి అటవీ ప్రాంతాల్లో మళ్లీ యథేచ్ఛగా చొరబడిపోతారు. ఇటువంటి ఆనవాళ్లు బళ్ళారి, ఓబుళాపురం ఇనుప గన్ల దగ్గర బోలెడన్ని దొరికేస్తాయి. అక్కడైతే ఏకంగా రాష్ట్రాల సరిహద్దులే చెరిగిపోయాయన్న వార్తలు, అమ్మోరి గుళ్లను సైతం లారీలకెక్కించేశారన్న ఉదంతాలు మనం విన్నవి మరియు కన్నవి. ఇటువంటి అక్రమ చొరబాట్లకు చెక్ పెట్టాలంటే సదరు గన్ల మీద విధించే జరిమానాల సైజు పెరగాలి. ఒక్కసారి అతిక్రమించిన వాడు ఇంకోసారి దేశంలో ఎక్కడా లీజు కోసం దరఖాస్తే చేసుకోకూడదంటూ నిషిద్ధ జాబితా ఒకటి తయారవ్వాల్సిన అవసరమూ ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే అగత్యాలు పట్టకుండా చట్టంతో సూటిగా కొట్టగలగాలి. ఇలా పకడ్బందీ చట్టాలు లేకపోవడం, నియంత్రించాల్సిన వ్యవస్థ నిద్రపోవడం వల్లే బళ్ళారి చుట్టూ అరాచకమే రాజ్యవేలింది. రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి పేరుతో అక్కడో సమాంతర ప్రభుత్వమే నడిచిందంటూ అప్పటి కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే రాసిన నివేదిక నిగ్గతీసి అడిగింది. సంవత్సరానికి 10,000 కోట్ల విలువైన ఇనుప ఖనిజం చైనా దేశానికి స్మగుల్ అయినట్టు 4 సంవత్సరాల్లో సర్కారుకు 17,000 కోట్ల రూపాయల భారీ గండి పడిపోయినట్లు, ఈ దందా నిండా పార్టీలకు అతీతంగా పొలిటీషియన్లు, 100 కంపెనీలు, 787 మంది అధికారులు ఇన్వాల్వ్ అయినట్లు లోకాయుక్త రిపోర్ట్ ఎండగట్టి పారేసింది. ఇవన్నీ మన ముందు నుంచి చెప్పుకుంటున్న సంగతులే. ఇప్పుడు కోర్టు ముంగిట్లోకి వచ్చిన దారుణమైన విషయాలు. కానీ మనదాకా రాకుండా మరుగునే ఉండిపోయి నిన్నటిదాకా మగ్గిపోయిన, ఇంకా మగ్గిపోతున్న బళ్ళారి గని కార్మికుల బతుకులు, వాటి వ్యధలు మళ్లీ మొదలెత్తుకోవన్న భరోసా అయితే ఇక్కడ లేనే లేదు. గాలి గన్ల కరప్షన్ ఎపిసోడ్ మొదలై ఎన్నాళ్లయిందో తెలుసు. ఇవాల్టి దాకా దాని దర్యాప్తు ఎంత ముందుకు సాగింది, ఎప్పటి లోపల కొలిక్కొస్తుందన్న సందేహాలకు మాత్రం మన దగ్గర సమాధానాలు లేవు. ఒక్క గాలి దుమారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గని తవ్వకాల్ని మట్టి కరిపించిందన్నది మాత్రం ఒక చేదు నిజం. లీజుకివ్వడం దగ్గర మొదలు పెడితే ఖనిజాల తవ్వకం, రవాణా, ఎగుమతి దాకా అన్ని స్థాయిల్లోనూ నిస్తేజం, నిస్సత్తువ ఆవరించేసింది. 3,620 కోట్ల డాలర్ల ఎక్స్ట్రా లార్జ్ సైజున్న మన ఇండియన్ మైనింగ్ ఇండస్ట్రీ మొత్తం దాదాపుగా కుప్పకూలిపోయింది. పనులు లేక, పర్మిట్లు లేక కృషించిపోయింది, కునారెల్లిపోతోంది కూడా. కళ్ళు రెండు బార్లా తెరుచుకునే నిద్రపోతున్న మన ప్రభుత్వాలు గని దొంగలకు ఎర్రతివాచి పరిచి వాళ్ళు, వాళ్ల ద్వారా వీళ్లు అక్రమార్జనకు అలవాటు పడ్డమనేది ఎప్పుడో షురూ అయిపోయిన ముచ్చటే. చేతులు కాలకముందే మేలుకుని గనిగాళ్లు ఆగడాలు మొదలు పెట్టకముందే వాళ్ల తోకలకు నిప్పు పెట్టినట్లయితే అదే ఈ మైనింగ్ మాఫియా మీద మీరు బిగించబోయే ఒకానొక ఉక్కు పిడికిలి. జాతి సంపద లూటీ కాకుండా చూడాల్సిన కాపల కుక్కలందరికీ ఈ గాలి మార్క్ బ్రేక్ ఒకానొక మేలుకొలుపు. దొడ్డిదారి సంపాదన ఒక మామూలు మనిషిని ఇంకో మధు కోడగా మార్చగలదు. ఇంకో సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకును అపర కోటీశ్వరుడిగా మార్చేయను గలదు. 10 ఏళ్లు తిరక్క ముందే బంగారు కుర్చీలకు, కిరీటాలకు, హెలికాప్టర్లకు సొంత దారులను చెయ్యగలదు. సదరు నడమంత్రపు సిరి కుటుంబ సౌఖ్యాల దగ్గరే ఆగిపోకుండా వ్యవస్థల్ని సైతం భ్రష్టు పట్టించగలదనడానికి ఈ గనుల గాలి దుమారాలే తార్కాణాలు. అందుకే అటువంటి అక్రమార్జనకు అంకురార్పణే జరగకూడదని, ఆదిలోనే అంటు తుంచేయాలని ఇవాళ సుప్రీంకోర్టు సందేశం ఇచ్చింది. మొద్దు నిద్రవుతున్న సర్కార్ల నడినెత్తిన టపీమంటూ మొట్టేసింది. కోర్టు తీర్పులంటే కారాగార శిక్షలకే పరిమితం కాదు, జాతికి కనువిప్పులవ్వాలి, వ్యవస్థను ప్రక్షాళించేవిగా ఉండాలి. అప్పుడే ధర్మాసనాల విశిష్టతకు, ఔన్నత్యానికి సార్థకత చేకూరేది. ఇంతకంటే సంక్లిష్టమైన ఎన్నో కేసులు సవాళ్లుగా మారి కోర్టుల్ని చుట్టుముట్టిన ఇవాల్టి నేపథ్యంలో న్యాయమూర్తులందరికీ ఇవాల్టి మహాతీర్పు ఒక కొలబద్ద కావాలి. మిగతా ధర్మాసనాలకు ఒక దిక్సూచిలా నిలబడాలి. ఇదే జర్నలిస్ట్ డైరీ ఆకాంక్ష.